కానీ మనసుకు దగ్గరుండే మనుషులు ఇటువంటి కవులు కళాకారులు మీ అందరూ కూడా ఈ సంధ్యా సమయంలో నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక కవి లేనిది, ఒక కవిత్వం లేనిది, ఒక పిల్లోడు చదువు లేదు, ఒక ఎదుగుదల లేదు, ఒక రాష్ట్ర ఉద్భవించాలన్నా, ఒక దేశాన్ని సాధించాలన్నా, తెల్ల దొరలని ఎల్లగొట్టాలన్నా, ఉమ్మడి చెన్నైలో ఉన్నటువంటి తమిళ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రావాలన్నా కవి కావాలి, కళాకారుడు కావాలి. మీ యొక్క కవిత్వంలోంచి వచ్చేటువంటి ఉద్భవించేటువంటి అక్షర సత్యం ఏదైతే ఉందో ఆ అక్షర సత్యానికే ఇవాళ తెలంగాణ గడ్డ మీద మనం ఉన్నామంటే కేవలం కవులు కళాకారుల వల్లనే వచ్చిందని నేను ముక్తకంఠంతో చెప్తున్నాను. దాని కొరకు నేను ఎప్పుడు కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. తల్లి తండ్రుల తర్వాత అంతటి గురువు స్థానంలో ఉన్నటువంటి మీరందరూ కూడా నాకు గురువులనే భావిస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తూ మీరు మాట్లాడే వాటిల్లో మీ కవిత్వంలో తెలిసినటువంటి అక్షరాల్ని మాకు నేర్పుతున్నందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా సంధ్యా సమయాన్ని శిరస్సు వంచి నమస్కరిస్తూ, అక్క 5 నిమిషాలు అంటే దాదాపు 6-7 నిమిషాలు టైం తీసుకున్నందుకు నన్ను క్షమించాలని కోరుకుంటూ ముగిస్తాను.